అసలు పూర్వజన్మలు ఉంటాయా? తర్వాత మళ్ళీ పునర్జన్మ ఉంటుందా? జన్మల పరంపర కొనసాగుతూ ఉంటుందా? ఇది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హ్రీంకారాసనగర్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనము పునర్జన్మల గురించి చెప్పుకునేటప్పుడు కొంతమంది ఏదో ఈయన చెప్తున్నాడు, మనం వింటున్నాం, అసలు పూర్వజన్మలు ఉంటాయి, ఈ జన్మే మనకు అర్థం కావట్లేదు, మళ్ళీ మరుజన్మ అంటున్నాడు అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం సత్యం. ఏమిటది అంటే, ప్రతి మనిషి, ఇంకా ఎక్కువ మాట్లాడితే ప్రతి జీవి, దోమ కానీ, చీమ కానీ, ఈగ కానీ, ఇవన్నీ కూడా ఎవరో కాదు, మనమే అన్నమాట. వీటిలన్నిటికీ కూడా ఏదో ఒక రోజున కంపల్సరీ మోక్షం రావడం తథ్యం. ఇది నేను చెప్పిన మాట కాదు నాయన, జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు చెప్పినటువంటి విషయం ఇది. పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే జననీ శయనం. మళ్ళీ మళ్ళీ పుడతాం మనం, మళ్ళీ మళ్ళీ చచ్చిపోతాం, మళ్ళీ జన్మ తల్లి గర్భంలో మళ్ళీ వస్తాం. ఈ జన్మ పరంపరని ఆపుకోండి అని జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు. మాకు డబ్బులు కావాలి కానీ ఈ జన్మల గోల ఏంటండి అనుకోవచ్చు. నాకు 4 బిల్డింగ్లు కావాలా, 4 కార్లు కావాలా, 4 పెళ్ళాలు కావాలా, ఈ రకంగా అనుకుంటారు. ఇదంతా కూడా తృణప్రాయం. ఈ జన్మకే ఇది సమాప్తం అనేటటువంటి విషయం మనం అర్థం చేసుకోలేం. ఇప్పుడు మనం ఒక సినిమా యాక్టర్ కావాలని ఒక వ్యక్తి ట్రై చేస్తాడు. ఒక 20 సార్లు ట్రై చేస్తాడు. తిరిగిన ఆఫీసు తిరగకుండా, ఎక్కిన గడప అలా ఎక్కకుండా, దిగకుండా అట్లా తిరుగుతానే ఉంటాడు. ఆయన మెగాస్టార్ చిరంజీవి అయినా, డాక్టర్ నందమూరి తారక రామారావు అయినా, అక్కినేని నాగేశ్వరరావు గారైనా, వీళ్ళంతా పాపం కష్టపడ్డారు, కానీ సాధించేశారు. అది ఎన్ని జన్మల కష్టమో పాపం ఎవరికి తెలియదు. పోనీ ఈ జన్మలోనే అనేకమైన సార్లు కష్టపడి లాస్ట్కి సాధించారా లేదా? అలాగే ప్రతి మనిషి, ముఖేష్ అంబానీ, నేను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలి అనుకున్నాడు. ఎన్నో జన్మల కోరిక ఈ జన్మలో తీరిపోయింది. అలా ప్రతి మనిషి యొక్క, ప్రతి జీవి యొక్క కోరిక అనేటటువంటిది ఈ జన్మలో తీరుతుంది. ఈరోజు అనుకుంటాం, అవ్వకపోతే రేపు చేద్దాం అనుకుంటాం, రేపు ప్రయత్నిస్తాం, అవ్వకపోతే ఎల్లుండి ప్రయత్నిస్తాం. ఇలా మొత్తం మీద మాత్రం విజయం తథ్యం అని జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్పారు. అందువలన ప్రతి జీవి కూడా మోక్షం కోసం అల్టిమేట్ గోల్ ఏమిట్రా ప్రతి ఒక్కడికి అంటే, ఒక సినిమాలో ఆయనకి సినిమా మెగాస్టార్ అవ్వాలి అని ఉంటుంది. ఒక ఇండస్ట్రియలిస్ట్గా చిన్నగా ఫ్యాక్టరీ పెట్టుకొని అంబానీలాగా అవ్వాలనుకుంటాడు. ఇలా రకరకాల కోరికలు మొత్తం మీద అయిపోతారు. ఏదో థాట్స్ ఆర్ థింగ్స్, డేల్ కార్నిచ్ చెప్తాడు, ఫిలాసఫర్, ద గ్రేట్ ఫిలాసఫర్. నువ్వు అనుకున్నది జరిగిపోతుంది, మేనిఫెస్టేషన్ అయిపోతాం. ఇప్పుడు మనము ఏదో ఒక రోజున మనం అనుకొని దానికి సంబంధించిన కృషి కూడా చేయాలి. కృషి చేసినప్పుడు తప్పకుండా మనం ఏదో ఒక రోజున విజయం సాధిస్తాం, ఏదో ఒక జన్మలో విజయం సాధిస్తాం. దానికి ఉదాహరణ నేను చెప్తాను. అర్జునుల వారు ఇంద్రకీలాద్రి పర్వతం మీద కూర్చొని తెగ తపస్సు చేస్తాడు. పాశుపతాస్త్రం వచ్చేసింది, శివుడు పరీక్షించి ఇచ్చాడు, ఊరికి ఏమి ఇచ్చేయలేదు. ఆ తర్వాత మొత్తం జగదేక వీరుడిగా భీష్ముడిని, ద్రోణుణ్ణి, కృపాచార్యుణ్ణి, కర్ణుణ్ణి, మొత్తం హేమీలందరినీ చంపి పారేశాడు. మరి అటువంటి గొప్ప వీరుడు శ్రీకృష్ణ అవతారం సమాప్తి అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా ఆయన తన నివాసమైనటువంటి గోలోకానికి వెళ్ళిపోయాడు, భూలోకాన్ని వదిలేసి.
అటువంటి సమయంలో అర్జునుడికి ఏం చెప్తాడు? నాయనా అర్జున, నువ్వు ఈ 16,000 మంది గోపికల్ని, అలాగే ఈ సుభద్ర, వీళ్ళందరూ పాండవుల్లో ముఖ్యంగా ఉత్తర, అభిమన్యుడి భార్య అయినటువంటి ఉత్తరని, ఈ గోపికల్ని, వీళ్ళందరినీ జాగ్రత్తగా క్షేమంగా, వీళ్ళని క్షేమమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళు అని చెప్తాడు. అర్జునుడు పాపం ద్వారకలో ఉన్న వాళ్ళందరినీ తరలిస్తాడు. కానీ ఈ లోపల ఎక్కడి నుంచి వస్తారో బోయేవాళ్ళు వచ్చేసి అర్జునుడితో యుద్ధం చేస్తే అర్జునుడు అస్త్రాలన్నీ సంధిద్దాం అనుకుంటే ఏం పనిచేయవు. ఇదేమిటి, మామూలు ఒక బోయేవాడి చేతిలో అర్జునుడు ఓడిపోతాడు. వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతారు. అదంతా వేరే స్టోరీ. అయితే అర్జునుడు వారు పాపం, ఏమిటి ఇలా అయిపోయింది, నేను జగదేక వీరుణ్ణి, నేను ఇలాంటి చిన్న సామాన్యమైనటువంటి మామూలు బోయవాళ్ళ చేతుల్లో ఓడిపోయానంటారా బాబు అని వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఆలోచిస్తూ అర్జునుడు అంటే పట్టుదలకు మారిపోయారు. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏమైపోయాడు, ఆయన చనిపోయాడు. నెక్స్ట్ జన్మలో ఆలోచించాడు కాబట్టి బోయవాడిగా పుట్టాడు. అతనే భక్త కన్నప్ప. అయితే ఆ పూర్వజన్మ వాసనలు ఉంటాయి కదా, ఆ విలువిద్య, జగదేక వీరుడు కదా, అలా భక్త కన్నప్పగా ఉన్నప్పుడు తన విలువిద్య మామూలుగా ఉండదన్నమాట. అలాంటి ఆ ప్రతిభను చూపించినటువంటి భక్త కన్నప్ప ఆవిర్భావం ఎందుకో తెలుసా? వాయులింగమైనటువంటి ఆ పరమేశ్వరుని లోకానికి చూపించడం కోసం. మరి ఒక శాస్త్రి గారు, మనకు భక్త కన్నప్ప సినిమా కూడా వచ్చింది, మహదేవ శాస్త్రి. ఆయన మాత్రమే ఈ వాయులింగాన్ని ఎవరిని రానివ్వకుండా, నేను ఒక్కడనే పూజ చేసుకుంటాను, నేను మహాభక్తుడిని, శివభక్తుడిని అని చెప్పి ఆ వాయులింగం దగ్గరికి ఎవ్వరిని వెళ్ళనివ్వకుండా ఆయన ఉన్నాడు. అటువంటి సమయంలో ఆయన ఏం చేశాడు, మరి ఈయన ఈ యొక్క వాయులింగాన్ని లోకానికి చూపించాలి అని చెప్పేసి ఆయన మొత్తం తన యొక్క శక్తినంతటిని ఉపయోగించి ఆయన కన్నప్ప, భక్త కన్నప్ప మనకు ఆ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ వాయులింగమే ఈ రోజున కాళహస్తీశ్వర శివలింగం. మరి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి కాకపోయినా పంచభూతాలలో, పంచ ఆరామాలలో, పంచభూతాలతో తయారైనటువంటి అగ్ని స్తంభన లింగం అరుణాచలమైతే కాళహస్తీశ్వర స్వామి మరి వాయులింగంగా వచ్చింది. అంటే డిఫరెన్స్ చూడండి. ఆ మహాదేవ శాస్త్రి అనేటటువంటి భక్తుడు ఆయన తనొక్కడ మాత్రమే శివుణ్ణి పూజ చేసుకోవాలని, ఆ వాయులింగాన్ని ఇతరులకి చూపించకూడదని గోప్యంగా ఉంచితే, పరమేశ్వరుని నలుగురికి చూపించాలని ఆయన అర్జునుల వారైనటువంటి భక్త కన్నప్ప తన ఎంతో కృషితో ఆ వాయులింగాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడు. అందువల్లనే మనం ఈ రోజున కాళహస్తి ఈశ్వర స్వామిని మనం కొలవగలుగుతున్నాం, కాళహస్తి వెళ్ళగలుగుతున్నాం. ఆ విధంగా ఇదంతా శివసంకల్పం. అందువలన మనం గోప్యంగా ఉండకపోయినా సరే జగద్గురువుల్ని మనం మీ అందరికీ పరిచయం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో, మనకు మోక్షానికి హేతువులు గురువు యొక్క అనుగ్రహం కావాలి. ఆ గురువులే ఎవరు? జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి, లహరి మహాశయుడు, మహావతార్ బాబాజీ, తర్వాత మన రమణ మహర్షుల వారు, పరమహంస యోగానందుల వారు, ఇలా చెప్పుకుంటూ పోతే స్వామి వివేకానందుల వారు, రామకృష్ణ పరమహంస, ఇట్లా మరి ఆ జగద్గురువులను మనం చూపిస్తుంటే, మాకెందుకండి జగద్గురువులు అందరూ కూడా, మాకు కావలసినవి బిల్డింగ్లు, ఇళ్ళు, డబ్బులు అని ప్రపంచంలో ఎవరినన్నా చూడండి, డబ్బులు కావాలి సార్ అంటారు. ఈ డబ్బులు రావాలి అంటే దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. పరమేశ్వరుడు శివయ్యా అని ఒక్కసారి అడగవయ్యా, నేను నీకు ఇచ్చేస్తాను అని నాస్తికుడిగా పుట్టినటువంటి భక్త కన్నప్పని శివుడు ఎన్నిసార్లు చెప్పినా, నా మనసు సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే, నాకు శివుడి యొక్క అనుభూతి పొందినప్పుడు మాత్రమే, నేను శివుడిని చూసినప్పుడు మాత్రమే, మాట్లాడినప్పుడు మాత్రమే, అట్లీస్ట్ అనుభవించాలి ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రకటితం అవ్వాలి ఆయన. అప్పుడు మాత్రమే నేను అంగీకరిస్తాను, అప్పుడు మాత్రమే నేను శివయ్యా అని అంటాను అన్నప్పుడు ఆ యొక్క సందర్భాలన్నింటినీ కూడా శివుడు మరి భక్త కన్నప్పకి అప్పచెప్పాడు, చూపించాడు. అప్పుడు భక్త కన్నప్ప శివయ్య అనగానే మోక్షాన్ని ఇచ్చాడు.
జగద్విఖ్యాతిని ఆయనకు ప్రసాదించాడు భక్త కన్నప్పగా. ఈ రోజున కూడా మనం ఆయన తలుచుకుంటున్నాం. ఆ విధంగా ప్రతి జీవి కూడా ఏదో ఒక విధంగా నమ్మినా నమ్మకపోయినా నాస్తికులు కూడా ఆ భగవంతుడి వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటాం, జన్మలు ఎత్తుతూనే ఉంటాం మనం. ఆ జన్మ పరంపరలో మనకి సాఫల్యత అనేటటువంటిది ఏదో ఒక రోజున మనం సాధించేస్తాం. అది ఎప్పుడు అన్నది మనకు తెలియదు. కొన్ని కోట్ల జన్మలు అవ్వచ్చు, లక్షల జన్మలు అవ్వచ్చు, చీమగా పుట్టచ్చు, దోమగా పుట్టచ్చు. ఆ దోమలు కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్మ్ అయ్యి మానవుడిగా మళ్ళీ ఎవల్యూషన్ పొంది లాస్ట్కి ఎలాగైతేనేమి ప్రతి జీవికి ఒక అర్హతనిచ్చాడు ఆయన, మోక్షం సంపాదించుకునేటటువంటి అర్హతని. మోక్షం ఖచ్చితంగా ప్రతి జీవికి వస్తుంది. ఇది సృష్టి నియమం. ఈ సృష్టి రహస్యాల్ని ఛేదించేదే సైన్స్. ఈ సృష్టి రహస్యాల్ని ఛేదించడం కోసం మనకి దోహదపడేదే సైన్స్. అంతేగాని భగవంతుడిని ఛాలెంజ్ చేసేది సైన్స్ కాదు. భగవంతుడి యొక్క సృష్టి ఏ విధంగా ఉంది, లా ఆఫ్ క్రియేషన్ ఏంటి, అసలు సృష్టి నియమాలు ఏంటి, మనం ఎలా నియమాలను పాటిస్తే మనకి మోక్షం వస్తుంది అనేటటువంటిది ఆయన మనకి చూపిస్తాడు. ఆయన సరైన సమయంలో మనం కరెక్ట్గా తెలియజేస్తాడు. కాబట్టి ప్రతి జీవి కూడా ఏదో ఒక రోజున మోక్షం పొందడం తథ్యం. కాబట్టి అర్జునుల వారి చరిత్రను మనం కాదనగలుగుతామా? ఇంద్రకీలాద్రి పర్వతం ప్రత్యక్ష సాక్షిగా ఉంది. ఆ పర్వతం మీద ఉన్నటువంటి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర చదివినటువంటి వాడిని. ఆ కాళహస్తి, ఆ పంచారామాలు, ఇవన్నీ కూడా మేము ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలకి చిన్ననాటి నుంచి కూడా మా గురువులతో పాటు వెళ్ళి అక్కడ పూజలో పునస్కారాలు స్వయంగా ఆ యొక్క మూల విరాట్టులకు మా గురువులు చేస్తుంటే పక్కన ఉన్నటువంటి వాడిని. అలాగే మేము కూడా మరి ఇప్పుడు మిగతా వేద పండితులతో వాళ్ళు ప్రభుత్వం మమ్మల్ని నియమించినప్పుడు వెళ్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. ఇదంతా మరి ఒక క్రమబద్ధంగా జరగాలి. కాబట్టి పరమాత్మ ఉన్నాడు, శివుడే కృష్ణుడు, కృష్ణుడే శివుడు. కాబట్టి ఇటువంటి విషయాల్లో పాండిత్యానికి ఇది లేదు. శక్తి కంటే ముందు భక్తి పుట్టింది. కాబట్టి మనందరం కూడా ఏదో ఒక రోజున మోక్షం పొందడం సాధ్యం. అయితే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఎలాగైతే ఉన్నారో ఈ ద్వాదశ రాశులు మనకున్నాయి. ఈ యొక్క పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం మనం పూర్వజన్మల్లో ఎవరం, మనం ఈ జన్మల్లో మనకు తెలుసు. అయితే నెక్స్ట్ జన్మల్లో ఏమిటి అనేటటువంటిది నిశితంగా పరిశీలిస్తే మనకి దైవ అనుగ్రహంతో, గురువు అనుగ్రహంతో తెలిసిపోతూ ఉంటుంది. అది మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. జీవితాన్ని కళాత్మకంగా బ్రతకాలి. ఆ కళాత్మకంగా బ్రతికేటటువంటి ఆ జీవితాన్ని, ఆ కళని మనం తెలుసుకోవాలి. అది అందరికీ సాధ్యం కాదు, కానీ కంపల్సరీ తెలుసుకొని తీరాలి. సాధ్యం కాకపోయినా ప్రతి మనిషిని మన జీవితాన్ని కళాత్మకంగా బ్రతికి మన యొక్క గోల్ అయినటువంటి మోక్షం, కామన్ గోల్ ప్రతి ఒక్క జీవికి మళ్ళీ వెళ్ళి దేవుడు కలవడం. అందువల్లనే ఇది దేహము దేవాలయం అన్నాం. కేవలం ఏదో గుళ్ళకెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకి పంచామృతాలు వేసేయడం, పూజలు చేసేయడం, ఇదే మోక్షం వచ్చేస్తుంది అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఈ యొక్క దేహము దేవాలయము, అందులో ఉన్నటువంటి జీవుడు సనాతనుడైనటువంటి పరబ్రహ్మ దేవుడు. కాబట్టి ఈ దేహాన్ని మనం శిథిలం చేసుకోకూడదు. ఆరోగ్యకరమైనటువంటి పౌష్టిక ఆహారాన్ని ఇవ్వాలి, శాకాహార భోజనాన్ని ఇవ్వాలి. అలాగే మందు గిందు సిగరెట్లు తాగితే లంగ్స్ గింగ్స్ పోతాయి, మన శరీరం అంతా కూడా శిథిలమైపోతుంటుంది. అందుకని వద్దన్నారు. అంతేగాని నీ ఇష్టం, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తాగొచ్చు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తినొచ్చు. ఒక్కొక్క గురువుని ఒక్కొక్క స్టైల్లో పుట్టిస్తాడు. ఇప్పుడు మా గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, పురాణాలు చెప్పడం. ఆ పురాణాల్లో నాయనలారా అరుణాచలం వెళ్ళండి, లేకపోతే కాశీ వెళ్ళండి, ఆ శివుడి మహిమ, ఇలా ఆయన స్టైల్ అది. మరి ఒక్కొక్క గురువుని ఒక్కొక్క దీంతో ఎవరికి ఏ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతుందో ఆ ఫ్రీక్వెన్సీతో పరమేశ్వరుడు చెప్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఆధునిక శాస్త్రాన్ని, ఏన్షియంట్ కల్చర్ని బ్లెండ్ చేసి చెప్పడం మన స్టైల్. అందువలన పరమేశ్వరుడు చెప్పించినటువంటి ఈ యొక్క విషయాలు యథార్థమైనటువంటివి. వీటిని మీ అంతరాత్మనితో ఆలోచిస్తే మీకే అర్థమైపోతూ ఉంటుంది. అందువలన మీ యొక్క జ్ఞాననేత్రాన్ని మీరు కనుక తెరిస్తే మీకు ఎవరో బయట వాళ్ళు చెప్పక్కర్లా. మీ జన్మ ఏంటో మీకే తెలిసిపోతుంది. పూర్వజన్మ ఏంటో మీకు తెలిసిపోతుంది. వచ్చే జన్మ ఏంటో కూడా తెలిసిపోతుంది. ఈ ఒక్కొక్క రాశి మీద ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఏ విధంగా పనిచేస్తుంది, పునర్జన్మ సిద్ధాంతం ఏం పనిచేస్తుంది, మీరెవరు, ఈ జన్మలో ఎవరు, రాబోయే జన్మలో ఎవరు,
మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశికి శివపురాణం ప్రకారం మనం గత జన్మల్ని, వచ్చే జన్మల్ని, ప్రస్తుత జన్మల్ని మనం క్రోడీకరిస్తే మనము ఏమవుతామండి? దానికి అధిపతి ఎవరండి? రవి. మరి ఈ యొక్క రవి ఈ లోకాలన్నిటికీ కూడా చక్కగా మనకి ప్రకాశాన్ని అందిస్తాడు. అటువంటి ప్రకాశాన్ని అందించేటటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే పరశురాముడికి ఉంది. ఆయన ఎవరండి అంటే శివపురాణం ప్రకారం అందరికీ మనకు తెలిసిందే, శివుని యొక్క శిష్యుడు పరశురాముడు. మరి కైలాసం ఎన్నోసార్లు వెళ్ళాడు. వినాయకుడి యొక్క దంతం ఊడిపోవడానికి కూడా కారణం పరశురాముడు. దుర్మదాంధులైనటువంటి రాక్షసుల్ని, రాజుల్ని, వాళ్ళంతా అహంకరించినటువంటి వాళ్ళనందరినీ కూడా మొత్తం నరుక్కుంటూ వచ్చేసాడు. 21 సార్లు ఆయన జయించి భూమండలం అంతా ఉండి దుష్టరాజులందరినీ తీసి పడేశాడు. ఆ విధంగా ఈ సింహరాశి వాళ్ళంతా కూడా మరి ఔదార్యం ఎక్కువ ఉంటుంది. ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా శివపురాణం ప్రకారం వీళ్ళు పరశురాముడు అవతారాలు, పరశురాముడు అంశాలు. మీరంతా చెడుని సహించలేరు, అన్యాయాన్ని ప్రతిఘటిస్తారు మీరంతా కూడా. మరి అటువంటి రాశివారు మరి ఇప్పుడు బాగుందండి అంటే మనకి సప్తమ స్థితిగతుడైనటువంటి రాహువు, అష్టమ స్థితిగతుడైనటువంటి శని వల్ల మీకు పనులు కొంచెం లేటుగా అవ్వడము, ఇలాంటివన్నీ చూసి నిస్పృహ వస్తూ ఉంటుంది. కానీ ఔదార్యవంతులు కాబట్టి మీరంతా కూడా చక్కగా మీరు బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో మీరు గొడవలు పెట్టుకోవడం, వాదాలు చేయడం అనేటటువంటివి చేస్తారు. పనులు కూడా కొంచెం లేటుగా అవుతూ ఉంటాయి. అయితే ఆదాయాల విషయంలో ఏ విధమైనటువంటి బెంగపడాల్సినటువంటి అవసరం లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకాన్ని నాకు పంపిస్తే నేను పరిశీలించి చెప్తాం. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పెదబ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే రాహు జపాలు చేసుకోండి. అలాగే చక్కగా ప్రత్యంగర అమ్మవారి యొక్క ఉపాసన ఇవన్నీ కూడా చేయండి. అలాగే ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.